మా యొక్క కుటుంబ పరంపర గోపీనాథ్ దీక్షితుల వారు తిరుమలలో శ్రీ వరాహస్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. వారికి స్వప్నంలో కనపడి ఈ కలియుగ ప్రారంభంలో శ్రీ వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద నా యొక్క స్వరూపం ఉన్నది. వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఆరాధించవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపిస్తారు. శ్రీ వైకానస ఆగమోక్తమైన విధానంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి శ్రీవారి ఆలయంలో నిత్య పూజలు. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ. తర్వాత ఉదయాన్నే సుప్రభాత సేవకి ఇక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు స్నానం ఆచరించి నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకొని గొల్ల ముందు డ్యూటీ పట్టుకొని దారి ఏర్పరచుకుంటూ భక్తుల మీద పడి తాకకుండా ఈ యొక్క గొల్ల వంశీకులు వచ్చి మనల్ని ఆలయంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆ గొల్లవంశీలు ఉన్న వాళ్ళు కూడా చాలా తరతరాల నుంచి పరంపరగా ఇక్కడ సేవలు అందించుకుంటూ ఉన్నారు. మొట్టమొదట భూలోకంలో స్వామివారిని దర్శించుకోవడం గొల్ల వంశీకులే. ఎంతమంది పండితులు ఉంటారు? అది వాళ్ళంతా కూడా వంశపారంపర్యంగా ఉంటున్న వాళ్ళ? వంశపారంపర్యంగా ఉండే కుటుంబాల వాళ్ళు ఇప్పుడు 4 కుటుంబాలు కలిసి తిరుమల క్షేత్రంలో 35 మంది దాకా స్వామివారి కైంకర్యాల సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆయనకి తులసి ఆకులు మరిగించిన నీటితోటో పళ్ళు మీరు ఇలా రుద్దుతారని, ఆ తర్వాత కొత్త మెత్తటి గుడ్డ తీసుకొని స్వామివారికి మొహం అంతా అద్దుతారని ఇదంతా చెప్తారు. నిజమేనా అండి? తులసి దళంతో స్వామివారికి దంతధావన కార్యక్రమము. ప్రతిరోజు ఈ ఉపచారాల్లో భాగంగా స్నానం సమర్పించిన తర్వాత చిన్న వస్త్రంతో ముఖ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. తల వెనుక భాగం మనుషులకు ఎలా అయితే మెత్తగా ఉంటుందో స్వామివారికి కూడా అలాగే ఉంటుందని ఒక నానుడి. ఎంతవరకు నిజం సార్? ఉంటుందండి, గోరువెచ్చగా ఉంటుంది స్వామివారి స్వరూపం అంతా. కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. సో కలియుగానికి ఉన్న ప్రధానమైన లక్షణాలు అంటే మీరు ఏం చెప్తారండి? కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది. అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతాయి. కలియుగం, ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. ప్రస్తుతానికి ఉన్న దర్శనాలు ఏ టైంకి ఎలా ఉంటాయండి మాకు ఒకసారి? మొదట విశ్వరూప దర్శనం అంటే పుష్పాలంకరణ లేకుండా స్వామివారికి ఆభరణాల్లో మాత్రమే దర్శించుకునే దర్శనం విశ్వరూప దర్శనం. తర్వాత స్వామివారికి పుష్పాలంకరణతో ఆ రోజంతా కూడా పుష్పాలంకరణలో ఆభరణాల్లో స్వామివారిని దర్శించుకుంటాం. విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పని బయట దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తామండి. అందరూ దండం పెట్టుకుంటున్నారు తప్ప విమాన వెంకటేశ్వర స్వామి గురించి ఏమీ తెలియదు మాకు. ఒక్కొక్కసారి భక్తులు బయట నుంచి విమానం శిఖర దర్శనం చేసుకుంటే కూడా స్వామివారి దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుందని మనకి. మూల విరాట్ దగ్గరికి పెడుతున్నప్పుడు అటు ఇటు కూడా 2 విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ద్వారపాలకులు. వైకుంఠంలో మనకి మధుకైటపులని ద్వారపాలకులు ఉంటారు. 2 వైపులా స్వామివారికి అటువైపున ఇటువైపున గద పెట్టుకొని ఇవన్నీ ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఉచిత ప్రసాద వితరణ ప్రాంతానికి వస్తుంది. అక్కడ ఒక్కొక్క గంగాళంలో వారి భక్తుల అదృష్టం కొద్ది ఒకరికి పెరుగన్నం లభిస్తుంది, ఒకరికి పొంగల్ లభిస్తుంది, కొంతమందికి సీరా లభిస్తుంది, కొంతమందికి కదంబం లభిస్తుంది. ఆ ఉండేదంతా కూడా భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానానికి కొన్ని వేల మంది వస్తున్నారని విన్నామండి. సుమారు 70 నుంచి 80 వేల మందికి భోజనం. 1,00,000 మంది వచ్చినా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీనికి ఒక రోజుకు సుమారు 45 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంటే మీకంటూ మీ పర్సనల్ లైఫ్లో మా కోసం, ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక్క వెంకటేశ్వర స్వామి నా జీవితంలో మాకు ఇలా కనిపించిందని ఒకదానికైనా చెప్తారేమని? స్వామివారు ఎప్పుడు మనం వెన్నంటే ఉండి మనకి ఏం కావాలని మనం ఎక్కువ కోరుకోవాల్సిన పని కూడా లేదు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా